పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాజకీయ వేడి పెరిగింది. జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన రైతు సంక్షేమంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రస్తావించారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామంటూ ప్రభుత్వ పనితీరును సమర్థించారు. ఇక సొంత కూటమిలోనే కొందరు నేతలపై కూడా బొలిశెట్టి ఫైర్ అయ్యారు. తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తే సహించబోని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రోటోకాల్ లేకుండా నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇటు రైతుల నుంచి కానీ అటు టౌన్ లో కానీ ఎక్కడైనా సరే భూమిని లాక్కుని ఒక పథకాన్ని రచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అప్పటి ఉన్న ప్రభుత్వంలో దాన్ని అసలు మనం ఏదైనా చిన్న వివాదం వచ్చినా సరే కోర్టులకు వెళ్ళడానికి లేకుండా మధ్యవర్తుల ద్వారానే మేము చెప్పిందే చేయాలనే ఒక నిరంకుశ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మరి జనంలో మరి పాదయాత్ర చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఫస్ట్ సంతకం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తారని చేశారు. ఈ రోజు మీ భూమి మీద పూర్తి హక్కు మీకు ఇచ్చేందుకు అప్పుడు తప్పుడుతో రాసి రాళ్ళ మీద బొమ్మలు వేసుకుని వైసీపీ నాయకులు 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రోజు మళ్ళీ పెద్ద కబుర్లు చెప్తూ ఉన్నారు. ఈ గ్రామంలో వచ్చినప్పటికి 519 ఖాతాలు ఉంటే 369 ఖాతాలకి పాస్బుక్ ఈ రోజు ఇవ్వబోతున్నాం. ఇంకా 150 జాయింట్ సర్వే చేయవలసిన అవసరం ఉంది. అంటే 10% 20% ఆ పొలంలో ఉంది, అదేవిధంగా భూమి యొక్క ఒకరి దగ్గర ఉంది. అవన్నీ కూడా మీకు ఎవరికి సంబంధం లేకుండా ప్రభుత్వం సర్వే చేసి ఇద్దరిని కూర్చోబెట్టి పెద్ద సమక్షంలో సెట్ చేసి వాటిని కూడా పాస్బుక్లు ఇచ్చి చెప్పారు ప్రభుత్వం. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మరి గడిచిన 5 సంవత్సరాలు మరి ఇక్కడ ఉన్న ఎస్సీ సభలో నేను ఒకటి అడుగుతా ఉన్నా. గణాంకాలన్నీ మీకు చెప్పారు. బాబురాజు గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈల్ నాని గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, కుర్సస్వామి గారికి ఎన్ని ఓట్లు